మ్యారేజ్ అయిన కొత్తలో లైఫ్ పార్ట్నర్ చాలా అద్భుతంగా ఉంటారు. ఒకరినొకరు బాగా గౌరవించుకుంటారు, ప్రేమించుకుంటారు. కానీ మ్యారేజ్ అయిన కొన్ని సంవత్సరాలకి ఆ ప్రేమ తగ్గిపోతుంది. చిన్న చిన్న విషయాలకే పెద్ద గొడవలవుతాయి. ఆఖరికి విడాకుల దాకా వెళ్తుంది. దానికి కారణాలేంటి? సొల్యూషన్‌ని ఈ వీడియోలో చూద్దాం. మ్యారేజ్ లైఫ్‌ని స్పాయిల్ చేసే ముగ్గురు వ్యక్తులు ఉంటారు. ఆ ముగ్గురు వ్యక్తులు ఎప్పుడైతే లైఫ్ పార్ట్నర్‌లో ప్రవేశిస్తారో ఆటోమేటిక్‌గా వీరి వివాహ బంధం అనేది డ్యామేజ్ అయిపోతుంది. ఆ ముగ్గురు వ్యక్తులు ఎవరో చూద్దాం. శ్రీకృష్ణుడు భగవద్గీతలో అహంకారం, బలం, దర్పం, కామం, క్రోధం, పరిగ్రహం అని చెప్తారు. అంటే మనం జ్ఞానం కోసమైనా సరే, రిలేషన్షిప్ స్ట్రాంగ్గా ఉండడానికి కోసమైనా సరే ఈ చెడు గుణాలని తొలగించుకోవాలి అని చెప్తారు. అంటే అహంకారం ఒకటి, దర్పం ఒకటి, క్రోధం ఒకటి. ఈ అహంకారం అనేది ఎలా ఉంటుందంటే ఏది చేసా నేనే చేస్తున్నాను అంటే నేను అనే భావన ఎక్కువ ఉంటుంది. అంటే నా వల్లే జరుగుతుంది, నేను లేకపోతే ఇంకా లేదు అన్న ఫీలింగ్ ఉంటుందన్నమాట. దీనివల్ల ఏమవుతుందంటే రిలేషన్షిప్ అనేది డ్యామేజ్ అయిపోతుంది. అంటే నేను అనే పదం తీసి మేము, మనము అనే పదాన్ని యూజ్ చేశారంటే రిలేషన్షిప్ అనేది స్ట్రాంగ్ అవుతుంది. రెండోది ఏమంటే దర్పం, అంటే అధికారాన్ని చలాయించడం. రిలేషన్షిప్లో ఎప్పుడు కూడా ఒకరిపైన ఒకరి అధికారాన్ని పెట్టడం చలాయించకూడదు. అంటే ప్రేమ, గౌరవం మాత్రమే ఇక్కడ ఉండాలి. ఎప్పుడైతే ఈ అధికారాన్ని చలాయించాలని చూస్తామో ఆటోమేటిక్గా అక్కడ గ్యాప్ అనేది ఏర్పడుతుంది. ఆ రిలేషన్షిప్ డ్యామేజ్ అవుతుంది. మూడోది ఏమంటే కోపం. రిలేషన్షిప్లో కోపాలు వచ్చినప్పుడు ఒకరిపైన ఒకరు కోపం పెంచుకుంటూ ఉంటే ఆ రిలేషన్షిప్ అనేది ఇమ్మీడియట్గా డ్యామేజ్ అయిపోతుంది. అంటే కోపం వచ్చినప్పుడు ఎవరో ఒకరు తగ్గారంటే ఆ బంధాన్ని బలపరుచుకోవచ్చు. అంటే రిలేషన్షిప్లో ఈ మూడు వ్యక్తులు, అంటే ఈ మూడు వ్యక్తులు మనకు కంటికి కనిపించరు, వాళ్ళు గాన ప్రవేశించారంటే ఆటోమేటిక్గా ఆ రిలేషన్షిప్ అనేది డ్యామేజ్ అయిపోతుంది. అందులో మొదటి వ్యక్తి మనం చెప్పుకున్నట్టు అహంకారం, రెండో వ్యక్తి దర్పం అంటే అధికారాన్ని చలాయించే వ్యక్తి, మూడో వ్యక్తి క్రోధం అంటే కోపం. ఈ మూడు గుణాలు వైఫ్లో కానీ హస్బెండ్లో కానీ వచ్చాయా ఆటోమేటిక్గా మీ రిలేషన్షిప్ అనేది డ్యామేజ్ అయిపోతుంది. అంటే ఇక్కడ ఒకటి గుర్తుపెట్టుకోండి, రిలేషన్షిప్ అంటే ఒకరిపైన ఒకరు గెలవడం కాదు. ఇక్కడ ఒకరిపైన ఒకరు గెలిచారంటే ఒకరు ఓడిపోయినట్టే అక్కడ. కానీ రిలేషన్షిప్లో ఒకరు ఓడా కూడా మీ ఇద్దరు అక్కడ ఓడిపోయినట్టే అర్థం చేసుకోవాలి. కాబట్టి అలాంటి రిలేషన్షిప్ని కాపాడుకోవాలంటే మనమేం చేయాలి? చాలా మంది అనుకుంటూ ఉంటారు రిలేషన్షిప్ పైన ఒక బ్యాడ్ ఇంప్రెషన్ ఉంటుంది, అంటే మ్యారేజ్ అంటే ఇలానే ఉంటుంది అనేసి. అలా అపోహాలు పడాల్సిన అవసరం లేదు. మ్యారేజ్ అంటే ఇద్దరి మనసులు కలవడం. అంటే ఇక్కడ మ్యారేజ్ లైఫ్లో నా ఇష్టం అంతా నేను అనుకున్నట్టే చేయాలి, నా ప్రకారం జరగాలని కాకుండా ఇద్దరి మనస్తత్వాలను అర్థం చేసుకొని ఇద్దరు మనసులు కలిసి నిర్ణయాలు తీసుకుంటే బాగుంటుంది. ఎప్పుడైతే రిలేషన్షిప్లో ఈగోలు, అహంకారాలు, కోపం ఇవంతా ఉన్నప్పుడు మనం ఏది కూడా ఎదుటి వాళ్ళు చెప్పేది అర్థం చేసుకోలేకుండా ఉంటాం, మనం చెప్పేది వాళ్ళకి అర్థం కాకుండా ఉంటుంది. కాబట్టి మొదటిగా అహంకారం, దర్పం అంటే డామినేషన్, కోపం వీటిని కంట్రోల్ చేయాలి. ఇది మనం చెప్పినంత ఈజీగా కంట్రోల్ అయ్యేటివి కావు. వీటిపైన వర్క్ ఎక్కువ చేయాలి. వీటిని కంట్రోల్ చేసుకోవాలి అంటే మనం మొదటిగా మన శాస్త్ర గ్రంథాలని చదవాలి. అంటే ఇది మనం సింపుల్గా ఎవరో చెప్పారు అంటే మన ప్యాటర్న్స్ అంత ఈజీగా చేంజ్ అయ్యేటివి కావు. మన ప్యాటర్న్స్ చేంజ్ చేయాలంటే దానిపైన కొద్దిగా వర్క్ చేయాలి. కాబట్టి భగవద్గీతని స్పష్టంగా అర్థం చేసుకొని చదివారంటే మీ రిలేషన్షిప్లో ఈ ఈగోస్ కానీ, కోపాలు కానీ, దర్పం అంటే అధికారాన్ని చలాయించడం, డామినేషన్స్ కానీ ఆటోమేటిక్గా బ్రేక్ అయిపోతాయి. అంటే ప్యాటర్న్స్ లోతుల్లో నుంచి మార్పు వస్తుంది. ఆ మార్పు అనేది మీ బంధాన్ని బలపరుస్తుంది. ఎప్పుడైతే మీరు భగవద్గీతలోని గ్రంథాన్ని అర్థం చేసుకుంటారో మీ రిలేషన్షిప్ అనేది ఆటోమేటిక్గా స్ట్రాంగ్ అవుతుంది. ఇక్కడ మీకు అహంకారాలు, కోపాలు, క్రోధాలు ఇవంతా ఏమి ఉండవు. అక్కడ మీరు ఒక సోల్ని చూస్తారు, మీ సోల్ని కనెక్ట్ చేసుకుంటారు. అది నిజమైన ప్రేమగా వ్యక్తమవుతుంది ఈ భగవద్గీత ద్వారా. ఎన్ఎల్పిలో రీఫ్రేమింగ్ అనే ఒక టెక్నిక్ ఉంది. ఈ టెక్నిక్ ఏమంటే ఎప్పుడైనా మీ మధ్య ఏదైనా గొడవలు స్టార్ట్ అవుతూ ఉంటే అంటే మొదటగా మిమ్మల్ని మీరు క్వశ్చన్ చేసుకోవాలి. నేను ఎదుటి వాళ్ళపైన గెలవాలనుకుంటున్నానా, నా బంధాన్ని కాపాడుకోవాలనుకుంటున్నానా ఒకటి. రెండోది ఏమంటే మీ మనసులో మీరు అనుకోవాలి, ఎలా పరిస్థితులు ఎలా ఉన్నా కూడా మా బంధం స్ట్రాంగ్గా ఉండాలి అని మీ మనసులో మీరు అనుకుంటూ మాట్లాడాలి. మూడోది ఏమంటే మీ సైడ్ నుంచి ఏదైనా చిన్న తప్పు ఉన్నా కూడా మీరు క్షమాపణ కోరాలి. అంటే ఈ అహంకారం, కోపం, దర్పం అంటే డామినేషన్ ఇవన్నీ కూడా తగ్గాలంటే మీరు ఇది అలవాటు చేసుకున్నారంటే ఈ ఎన్ఎల్పిలో రీఫ్రేమింగ్ అనేది ఆటోమేటిక్గా మీ మధ్య అహంకారం తగ్గిపోతుంది, డామినేషన్ తగ్గిపోతుంది,
కోపం తగ్గిపోతుంది. ఎప్పుడైతే మీ లైఫ్‌లోకి ఈ 3 వ్యక్తుల్ని ప్రవేశించుకుంటా చూసుకుంటారో ఆటోమేటిక్‌గా మీ లైఫ్ అనేది బ్యూటిఫుల్‌గా ఉంటుంది. ఈ 3 వ్యక్తుల్ని మీ లైఫ్‌లో రానీయకుండా జాగ్రత్త పడండి. ఇది ఎప్పుడొస్తారో మనకు తెలీదు. ఇలాంటి వ్యక్తులు రాకుండా ఉండాలంటే మన శాస్త్రాలు చెప్పిన భగవద్గీత లాంటి గ్రంథాలను మన ఇంట్లో ఎప్పుడూ పెట్టుకొని చదువుతూ ఉంటే ఆటోమేటిక్‌గా ఆ వ్యక్తులు మన దరిదాపుల్లో కూడా రారు. కాబట్టి మీ లైఫ్‌ని, మీ మ్యారేజ్ లైఫ్‌ని బ్యూటిఫుల్‌గా డిజైన్ చేసుకోవాలనుకుంటే భగవద్గీత లాంటి గ్రంథాలని చదివి ఫాలో అవ్వండి. దాంట్లో ఉన్న సారాంశాన్ని అర్థం చేసుకోండి. ఇలాంటి మరిన్ని లైఫ్ స్కిల్స్ అండ్ మైండ్ మేనేజ్మెంట్ విషయాల కోసం కేఎస్ లైఫ్ స్కిల్స్ ఛానల్‌ని సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ చేయండి, షేర్ చేయండి.